హలో జై హింద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఒకసారి బెంగళూరుకి వెళితే ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశం ఇస్కాన్ టెంపుల్. అదే మన రాధాకృష్ణ టెంపుల్. అక్కడ ఉన్నంతసేపు మనం ఒక స్వర్గంలో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది. అసలు ఆ ఇస్కాన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే మెజెస్టిక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో బస్సుల సదుపాయం ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి మహాలక్ష్మి లేఅవుట్ అనే ఒక బస్ స్టాప్ ఉంటుంది. అలాగే మెట్రో స్టేషన్ నుంచి కూడా మహాలక్ష్మి లేఅవుట్ అనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కసారి ఒక 100 మీటర్లు కాలినడకన వెళ్తే అక్కడ మీకు ఇస్కాన్ టెంపుల్ కనపడుతుంది. ఇక్కడ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు, అలాగే కృష్ణ బలరాములు, చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద, అలాగే శ్రీనివాస గోవింద, అలాగే ప్రహ్లాద నరసింహుడు. అలాగే రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఉదయం 4:35 మంగళహారతి అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. తరువాత తులసీమాల ఆరాధన, శ్రీ నరసింహ హారతి, శ్రీ శ్రీనివాస గోవిందుడికి సుప్రభాత సేవ, తరువాత శృంగార దర్శన హారతి, అలాగే జపధ్యాన సెషన్ కూడా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటలకి హారతి ప్రారంభమవుతుంది. అలాగే అక్కడ భక్తులు కీర్తనలు ఆలపిస్తారు. ప్రధాన ఆలయంలో 3 అర్చకులు హారతి ఇస్తారు. ఈ హారతి తరువాత మళ్ళీ కీర్తనలో భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అనే లయకు అనుగుణంగా నృత్యం చేయడం చూడవచ్చు. అలాగే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక డిజైన్ కూడా ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ కనపడుతున్నదే 17 మీటర్లు అంటే 56 అడుగుల ఎత్తైన బంగారు పూజన ధ్వజస్తంభం. 8.5 మీటర్లు అంటే 28 అడుగుల ఎత్తైన బంగారు పూసిన కలశ శిఖరం కూడా ఉన్నాయి. దర్శన సమయంలో సందర్శకులందరికీ శ్రీకృష్ణ ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక ఒక్కసారి తనివి తీరా చూడండి. ఇదే ఈ ధ్వజస్తంభం ఎంత ఎత్తుందో మీ అందరికి కూడా కనపడుతూనే ఉంది. ఇక లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ అంతా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటి సంకీర్తనలు ఇక్కడ వినపడుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి మనం వెళ్తున్న సమయంలో ఇక్కడే మనకు 108 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడే ఇంకా సాక్షాత్తు నరసింహస్వామి దర్శనమిస్తాడు. అక్కడితో పాటు ఇక్కడే హనుమంతుడు, అలాగే గరుత్మంతుడు కూడా ఇక్కడే దర్శనమిస్తాడు. ఇతనే గరుత్మంతుడు. ఇంకా ఇక్కడి నుంచి ఒక్కసారి వెళితే ఇంకా మనకు సాక్షాత్కారం, ఆ నరసింహస్వామి యొక్క దర్శనం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఎంతో సాక్షాత్కారంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాగే వెళితే ఇంకా బెంగళూరులోని ఇస్కాన్ వైకుంఠ కొండ వెంకటేశ్వర దర్శనానికి గమ్యస్థానం. ద్రావిడ నిర్మాణ శైలిలో సాంప్రదాయ శిల్పశాస్త్రాల ప్రకారం ఈ రాతి ఆలయాన్ని నిర్మించారు. గర్భగుడిలోని 7 ద్వారాలతో సహా డిజైన్ మరియు సౌందర్యం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రేరణ పొందాయి. శ్రీనివాసుని దేవతా తిరుమలలో ఉన్న అసలు రూపం విగ్రహంతో సమానంగా ఉంటుంది. దీనికి శ్రీ రాజాదిరాజ గోవిందుడు అని పేరు పెట్టారు. అంటే ఆయన అన్ని రాజులకు రాజు. ఇక్కడ ఎటు చూసిన చక్కటి ఆనందకరమైన వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఒకసారి చూస్తే ఇది మనం తిరుపతికి వచ్చామా అనే ఫీలింగ్ కూడా ఇక్కడ కలుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం, ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మనం చేరుకున్నాం. అలాగే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇలాగే గర్భగుడి కూడా ఎంతో బంగారం కలర్గా, ఎంతో ఆలయం కూడా బంగారు కలర్తో నిర్మించినట్లుగా ఎంతో ఆనందంగా ఉంది. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకోవడానికి ఎంత వెయిట్ చేస్తామో అట్లాంటి అనుభవమే ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. సో ఒక్కసారి
ఇక వెంటనే వెళితే ఇంకా రాధాకృష్ణులకు సంబంధించినటువంటి డైరెక్ట్ లోపలికి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం ఒక్కసారి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని అక్కడ ఏమేం చేస్తారో ఒక్కసారి మీరు చూడండి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉపయోగించినటువంటి అక్కడ వాళ్ళు వేసే పాయసం కూడా ఎలా ఉంటుందో తెలుసా? మనకు సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చే ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పేకుట కాదు, అంతే. స్ఫటికమాల కాదంటారు? కాదు. స్ఫటికమాల వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి మరి. స్ఫటికమాల చలోదారు స్పార్కింగ్ వస్తుంది అడగాలి. ఇది 150 కొందాం. ఏముంది? ఎంత ఇది? హౌ మచ్? 150. ఓకే, కొంత. అది ఇదంతా స్కాన్. ఇది 120, 130. టోటల్ 2 చేసుకున్నాం. ఓకే మ్యామ్, ఐ విల్ గివ్. ఇది బాగుంటుంది, ఇది బాగుంది, అది బాగుంది. సరే ప్యాకింగ్ మనం చూడాలి కదా ముందు.
మా ఫ్రా మనకేనా పక్కన పెట్టు వాటర్ పడుతుంది